ఈ వర్షిణి అమ్మ చేసిన పొరపాటల్లా అమ్మా నాన్నని మెప్పించకుండా రాకూడదు. ఉమ్, గణేశుడు అంతటి వాళ్ళకే ఉమ్, తల్లిదండ్రుల చుట్టూ తిరిగే భాగ్యం దొరికింది. ఆయన గారు లోక కళ్యాణానికి సంబంధించిన విషయాలు చేస్తే తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన అందుకు ఆయనకి పరమశివుడు ఏం చేశాడు, నా వారసత్వంలో నాకంటే ముందు నీకే పూజ అందుతుందని ఒక వరం ఇచ్చాడంటే గొప్ప పనికి అదొక బిరుదు. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ వెళ్ళిన ప్రయాణం ఆయన ఒక్కడు కాబట్టి వెళ్ళగలుగుతాడు తల్లి. కానీ ఒక అమ్మాయి యుక్త వయసులో ఉండి కొంచెం చదువు సంస్కారాలు చూడడానికి ముచ్చటగా బంగారాములే ఉండేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఆకతాయిలకి కన్ను పడే అవకాశాలే ఎక్కువ. ఓపెన్గా చెప్పాలంటే అమ్మా, నిన్నగాక మొన్న నాగర్ కర్నూల్లో 7 ఊరు ఒక అమ్మాయి రాత్రి మూత్రశాలకు పోతే తీసుకెళ్లి అది చేశారు కదా. ఎందుకంటే ఎల్లూరు శ్రీనివాస్ ఎంతమందిని ఆపుతాడు, ఎంతమందిని అడ్డుకోగలడమ్మా. అవును. కాబట్టి ఏంటంటే ఆ బిడ్డ పరమాత్ముడి దయ వల్ల వెళ్ళింది. మనం వీలైతే అక్కడ చాలా మందికి అన్ని విషయాలు వివరాలు చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించేసి అమ్మాయి సాధన పోవాలంటే తల్లిదండ్రులు ఒప్పుకొని ఒక స్థావరం ఏర్పరచుకొని గౌరవప్రదంగా నిర్ణయాలు తీసుకోవడమే చాలా గొప్ప పని. ముఖ్యంగా ఏంటంటే